మమ్మల్ని క్షమించండి రాణాగారు. అలా మా అన్నయ్య మాతో లేకున్నా మేము అప్పటికే మీకు క్షమాపణ చెప్పుండేవారు. మీ శిరస్సును ఖండించినప్పుడు. రాజేశ్వరి, రాణి గాయత్రీ దేవికి క్షమాపణలు చెప్పు. నువ్వు వారిని బాగా భయపెట్టేశావు. ఆ పని మాకు కొంచెం కూడా నచ్చలేదు. వెళ్ళు. మమ్మల్ని క్షమించండి రాణి గాయత్రి. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా మా అన్నయ్య తట్టుకోలేరని మాకిప్పటి వరకు తెలియనే తెలీదు. అయితే ఈ కొట్లాటలు, గొడవలు, వెన్నుపోట్లు పొడవడాలు ఇవన్నీ మీ వంశీయుల లక్షణాలా? నీకెంత ధైర్యం? చూసారా రాణాగారు, ఈ కొట్లాటలు, గొడవలు, ఇతరుల్ని గాయపరచడం ఇవన్నీ మీకు వంశానుగతమైన గుణాలే. ఆత్మీయుల రక్తం స్రవించడం చూస్తే రక్తం ఉడికిపోతుంది రాణాగారు. మీకు క్షమాపణ చెప్పాలని మా అన్నయ్య చెప్పాడు గాని, లేదంటే మా అన్నయ్యని గాయపరిచిన వారిని మేము క్షమాపణ కోరం. వారి ప్రాణాలు ఇమ్మంటాం. అలా ప్రాణాలే ఇమ్మనుంటే ఈ రాణా ఇంద్రవదన్ సింగ్ వారికి తమ ప్రాణాల్ని నవ్వుతూ ఇచ్చేసేవారు. కానీ మీ అన్నయ్య మా ప్రాణాల్ని తీసేయాలని ప్రయత్నించాడు. రాణా ఇంద్రవదన్ సింగ్ తమ ప్రాణాల్ని ఉదారంగా ఇచ్చేయగలడు, కానీ ఎవ్వరూ వారి ప్రాణాల్ని తీయడం సాధ్యం కాదు. అవినాష్, నువ్వు ఇప్పుడు బాగా కోలుకున్నావు. అయినా నీకు సపర్యలు చేయడానికి మీ చెల్లెలు కూడా వచ్చింది. కనుక ఇకపై నువ్విక్కడ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడే, ఈ క్షణమే రాజమహల్ నుంచి వెళ్ళిపో. మీకేమైందన్నయ్య? రాణాగారు మా మెడ మీద కత్తి పెట్టారు. మీరు మమ్మల్ని క్షమాపణ చెప్పమన్నారు. మా అన్నయ్య నిప్పు లాంటి వారు. అలా బూడిదలా మారిపోయారు ఎందుకన్నయ్య? నువ్వు గాయపరిచింది తననైతే బాధ కలిగింది మీ సోదరునికే చెల్లి. ఇది గాయం కాదు, ప్రేమ ఇచ్చిన మొట్టమొదటి కానుక ఇది. ఆమె మమ్మల్ని ద్వేషిస్తోంది. పాపం ఆ పిచ్చిదానికి తెలీదు. ఈ ద్వేషం ప్రేమకి మొదటి మెట్టు అని. ఇంత ప్రేమ, అది ఆ గాయత్రి అంటేనా? ఇలా కూర్చోండి. మా మీద కన్నా ఎక్కువ? నువ్వు ప్రాణానివి నాకు. ఇక తను మీ జీవితం. అయినా ఒక మాట చెప్పండి అన్నయ్య, ఆమెలో అంతగా ఏముందని
మీరు ఇంతగా మనసు పడడానికి? ప్రస్తుతం మా భయం సర్దార్ గురించి కాదు, సర్దార్కి తెలిసిన రహస్యం గురించి. అవినాష్ ఎప్పుడైనా దాన్ని బయటపెట్టచ్చు. అవినాష్ని ఇక్కడి నుంచి పంపలేవు, కానీ రాణా గారిని గాయత్రీదేవిని ఇక్కడి నుంచి దూరంగా పంపించవచ్చు. రాజమాత, వేడుకలకి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. మీరు ఒకసారి వచ్చి చూసుకోవచ్చు. వేడుకలా? ఏ వేడుకలు? కొత్త సంవత్సర వేడుకలకు భారతదేశ రాజులందరికీ ఆహ్వాన పత్రికలు పంపించాం రాజమాత. ఎవరు ఆదేశించారు ఈ వేడుకలు చేయమని? మేమే. మనసారా తను మాకే చెందాలి. మాకు తనువు మనసు రెండూ ఇవ్వాలి. ఇందుకోసం నువ్వు మాకు సహాయం చేసి పెట్టాలి. మీకోసం నేనేం చేయాలన్నయ్యా? అది నీ బుద్ధికి పనిపెట్టు. ఈ వేడుకలు జరగకూడదు రాణా గారు. ఎందుకు రాజమాత? రాజమాత, అసలు మీరెందుకు ఇలా అంటున్నారు? మీరు ఇంత ప్రాచీన సాంప్రదాయాన్ని కాదంటున్నారా? మీరెప్పుడు సాంప్రదాయాల్ని గౌరవిస్తారు కదా. అయినా ఈ నూతన సంవత్సర వేడుకల్ని మీరే మొదలు పెట్టారు కూడా. కానీ ఇప్పుడు మీరే వీటిని తిరస్కరిస్తున్నారు. ఎందుకని? ఏ కారణం వల్ల ఇలా అంటున్నారు రాజమాత? మీకు తెలుసు కదా రాణా గారు, మహల్లో మనం ఊహించనివన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఇలాంటి వేడుకలు జరిగితే మనం ప్రజలకి పెదరాణి అమ్మ ఎక్కడున్నారో చెప్పవలసి వస్తుంది. అయినా ఇప్పుడు మన ఖజానాకి ఇంత ఖర్చు భరించగలిగే స్తోమత లేదు రాణా గారు. మీరు ఎవరిని దగా చేయాలని చూస్తున్నారు రాజమాత? మమ్మల్నా, లేక మిమ్మల్ని మీరేనా? మీరు ఎప్పుడూ కూడా వేడుకల ముందు ఖజానా స్తోమత గురించి ఆలోచించారా? రాజమాత, నిజానికి మీకు కూడా అవినాష్ పట్ల నమ్మకం లేదు. ఇదో పెద్ద అవకాశంగా తీసుకొని అవినాష్ గొడవ చేస్తాడేమో అని భయపడుతున్నారు. రాజమాత, మీకు ఇన్ని విధాల భయాలు ఉన్నప్పటికీ కూడా మీరు అవినాష్ని ఈ మహల్లో ఎందుకు ఉండనిస్తున్నారు? మా నిర్ణయాలతో అవినాష్కి ఎటువంటి సంబంధము లేదు రాణా గారు. మీరు అర్థం చేసుకోరు ఎందుకు? అయితే చెప్పండి రాజమాత, మేము అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పండి, ఎందుకని? వదిలేయండి రాణా గారు. సరే, ఈ వేడుకలు జరిగి తీరుతాయి. అయినా ఇది ఆమీర్ కోట్ గౌరవానికి సంబంధించింది. అవినాష్తో సహా ఈ మధ్య భారతం అంతా చూస్తుంది. ఆమీర్ కోట్లో నూతన సంవత్సర వేడుకలు. మీకెలా చెప్పగలవు రాణా గారు? ఈ 7 నూతన సంవత్సర వేడుకలు జరిగితే ఆమీర్ కోట్కి ఇవే చివరి వేడుకలు కావచ్చు. ఆ ఒంటికంటి రాక్షసుడి రహస్యం అందరికీ తెలిసిపోయిందంటే అంతా సర్వనాశనం అవుతుంది. అవినాష్ ఇక్కడుండగా ఈ వేడుకలు జరగకూడదు. మేం వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి పిచ్చి పనులు? రాణి గాయత్రి, మీరు దయతో మమ్మల్ని క్షమించండి. ముందు నువ్వు ఈ నాటకాలాపు. పైకిలే. మేం వచ్చినందుకు భయపడుతున్నారా రాణి గాయత్రి? అందుకే క్షమాపణ అడుగుతున్నాను. నీకొకటి తెలుసా? మా పుట్టింట్లో ఎన్నోసార్లు అడవి పిల్లి వంటింట్లోకి దూరిపోతుండేది. దానికి పద్ధతి నేర్పడం నాకు అప్పుడే తెలుసు. అది ఇప్పటికీ గుర్తుంది. అయితే ఒకటి, నేను నీకు గాని మీ అన్నయ్యకి గాని పద్ధతులు నేర్పలేను. ఎందుకంటే త్వరలోనే మీరిద్దరూ ఈ మహల్ నుంచి వెళ్ళిపోతారు. మేం చేసిన తప్పుకి శిక్ష మా అన్నయ్య గారికి వేయకండి రాణి గాయత్రి. మా వల్ల మీరెంతో బాధపడ్డారని మాకు బాగా తెలుసు. కానీ మేం మాత్రం ఏం చేస్తాం? మాకు మీలా మాటలు మార్చి చెప్పడం చేత కాదు కదా.
మేము మనసుతో ఆలోచిస్తాం, మెదడుతో కాదు. మనసు కోరిన దాన్ని పరస్పర సహాయంతో సాధించుకుంటాం. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాము, మా అన్నయ్యని క్షమించండి. మీ అన్నా చెల్లెళ్ళిద్దరూ నాటకాల్లో చేరిపోవచ్చు కదా. మీరు నాటకాలు బాగా ఆడతారు. మీ అన్నయ్య నాతో ఎలా ప్రవర్తించాడో నీకు తెలిస్తే నువ్వు ఈ క్షమాపణ నాటకం ఆడుండేదానివే కాదు. ఈ పొగరు చూసే పడిపోయారు మా అన్నయ్య. మా కోసం ఎంత చక్కటి వదిన్ని ఎంచుకున్నారు. అంటే మీ అన్నయ్య ఎలా ప్రవర్తించాడో నీకు తెలుసు అన్నమాట. అన్నయ్య ఏం చేసినా సరిగ్గానే చేస్తారు రాణి గాయత్రి. పోతే మొదటిసారి వారు మిమ్మల్ని సొంతం చేసుకోవడానికి మీ అనుమతి కోరారు. లేదంటే వారి మనసు కోరుకున్న దాన్ని ఎలాగైనా దక్కించుకుంటారు. నేను నీకు చెప్పడం మర్చిపోయాను. మా ఇంట్లో అడవి పిల్లులే కాకుండా అడవి దున్నలు కూడా దూరుతుండేవి. వాటిని ఈ చేతులతోనే బాది వాటిని వెళ్ళగొట్టేదాన్ని. ఏం లోపం ఉంది మా అన్నయ్యలో? మాకు వారిలో లోపమేమీ కనిపించదే. నీకు నా పాపెట్లో సింధూరం కూడా కనిపించట్లేదు కదా. నా చేతికున్న గాజులు, పాదాలకున్న మెట్టెలు కూడా కనిపించట్లేదు. నేనొక సుమంగళిని, రాణాగారు నా భర్త, నేను వారి భార్యని. నేను ఇంకొకరి నీడను కూడా తాకడం పాపం అనుకుంటాను. మీ పుణ్యాత్ములకి ఒక విషయం తెలీదు, పాపం చేయడంలో ఎంత సుఖం ఉందనేది. అయినా మీ పాపెట్లో వేరొకరు సింధూరం పెడితే ఏమంట? మీరిప్పటికీ మా అన్నయ్యని ప్రేమించొచ్చు. పెళ్లికి ముందు మీరు వారిని కలవకపోతే అందులో వారి తప్పేంటి? మా అన్నయ్య మీకోసం ఏమైనా చేస్తారు, ఎంతటి పనినైనా. నిజంగా? పరీక్షించి తెలుసుకోండి. అది చూస్తాను. రాణి గాయత్రి, మీరు ఇక్కడ? మీ చెల్లెలు చెప్తే తెలిసింది. నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావట. నువ్వు నా కోసం ఏమైనా చేస్తావట. ఇదంతా నిజమేనా? నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడిగాను, దానికి సూటిగా సమాధానం చెప్పు. నా భర్త రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్ గారు నన్ను రాణిని చేశారు. పేరు ప్రతిష్టలు, గౌరవం ఇచ్చారు. వీటన్నింటినీ మించిన ప్రేమ ఇచ్చారు. నా దగ్గర అన్నీ ఉన్నాయి. మా రాణా గారు నాకు ఇవ్వలేదంటూ ఏమీ లేదు. ఇక నువ్విచ్చేదే ఉంది. ఏమైంది? ఏ జవాబు లేదా చెప్పడానికి? మీకోసం మేము ఎంత పనైనా చేయగలం. మీరు ఏది చెప్పినా సరే మేము చేయగలం. మేము మీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాం, ప్రాణాలైనా తీస్తాం. అది పరీక్షిస్తాను. ఈ పాలల్లో నేను విషం కలిపాను. గాయత్రి, ఒకవేళ మా ప్రేమకిదే పరీక్ష అంటే ఈ పరీక్ష మాకు అంగీకారమే. మీరు ఇదంతా చేయాల్సిన అవసరం లేదన్నయ్య.
నువ్విప్పుడే చెప్పావు కదా, నా కోసం నీ ప్రాణాలైనా ఇస్తానని, అలాగే ఇంకొకరి ప్రాణాలు కూడా తీయగలనని. నువ్వు చావడానికి సిద్ధమే, అది నేను తెలుసుకున్నాను. ఇప్పుడు చంపడానికి సిద్ధమేనా అన్నది నేను తెలుసుకోవాల్సింది. నువ్విప్పుడు ఈ పాలని స్వయంగా నీ చేతులతోనే మీ చెల్లెలికి తాగించాలి. పెద్దవాళ్ళు చెప్పడం నేను విన్నాను అవినాష్. మాటలు చెప్పడం నిజంగా చాలా తేలిక, కానీ మాట్లాడడం నేర్చిన వాళ్ళు పాపం పనులు చేయలేరు. నువ్వు అంతే అవినాష్, నువ్వు మాటలు నేర్చిన పక్షివి. పోతే నీలో ఒకటి నచ్చింది నాకు, నువ్వు కనీసం నీ చెల్లెలంటే ప్రాణం పెడుతున్నావు. ఆగండి రాణి గాయత్రి. మా అన్నయ్య ఎప్పటికీ ఓడిపోకూడదు, ఎప్పటికీ. అమ్మా రాజేశ్వరి అమాయకురాలైన మా చెల్లెలి జీవితంతో ఇలా ఆడుకోకూడదు గాయత్రీదేవి గారు. ఆగండి గాయత్రి, మీ షరతుని నేను పూర్తి చేశాను. నేను ఆ విషయం తాగేశాను. ముచ్చట పడాలి నేను. నువ్వు చూపిన ఈ ధైర్యానికి నీకు సన్మానం చేయాలి. కానీ ఏం చేయను, పాలల్లో నేను విషం కలపలేదు కదా. సుగంధ ద్రవ్యాలేవో కలిపానంతే. నేను నిరూపించాలనుకుంటున్నాను, మీ అన్నగారు నా కోసమని ఏమీ చేయలేడని. మందుగుండు మాత్రమే అయితే ఏ హాని జరగదు, కానీ దానికి అగ్ని తోడైతే ఈ లోకాన్ని దహించి భస్మం చేస్తుంది. ఇంతవరకు అవినాష్ ఒంటరివాడే, ఇప్పుడు వాడి చెల్లెలు వచ్చింది. ఆ ఇద్దరు రాణి గాయత్రికి హాని చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. సర్దార్ రాసిన లేఖ. నేను నిన్ను కలవాలని వస్తున్నాను ప్రియంవద. ఆమీర్ కోట్ నూతన సంవత్సర వేడుకల్లో నిన్ను కలుస్తాను. నేను ఆ వేడుకల్ని నా ఒంటి కంటితోనే చూసి ఆనందిస్తాను. సర్దార్. ఒకవేళ సర్దార్ మహల్కొచ్చేసి రాణా గారిని అవినాష్ని కలిస్తే మేము ఇన్నాళ్ళు పడ్డ శ్రమ, ఈ మహల్లో మనుషులు సర్వనాశనం అయిపోతారు. సర్దార్ రావడానికి ముందే అవినాష్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రాజమాతకి ఈ సందేశం ఎవరు పంపి ఉంటారు? అసలు ఆ రహస్యం ఏంటి? ఆమె ఎందుకు దాస్తున్నారు? నేను ఎలాగైనా సరే రాజమాత సమస్యని పరిష్కరించాలి. మేమీ మహల్ని విడిచి ఎంత మాత్రము వెళ్ళాం. మీరు మమ్మల్ని, మా రాజేశ్వరిని ఇక్కడే ఉంచాలి, ఈ మహల్లోనే ఉండనివ్వాలి. రాణి గాయత్రిని గెలవడంలో మీరు మాకు సహాయం చెయ్యాలి. అది కూడా నూతన సంవత్సర వేడుకలకు ముందే మీరు మా కోసం ఆ పని చెయ్యలేదంటే ఇక 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 అంటే నువ్వెంత దిగజారావంటే దొంగతనానికి వచ్చిన వాడివి భిక్షం అడగడం మొదలుపెట్టావా? మమ్మల్ని అమ్మ అని పిలుస్తావు, ఆ అమ్మనే బెదిరిస్తున్నావా నువ్వు? ఈరోజు మా కోడలు నీ స్థానం ఏమిటో నీకు తెలియజెప్పారు. మా కోడలి గురించి మాతో బేరం పెట్టాలని వచ్చావా? మీ వంశంలో పద్ధతులు ఆచారాలు ఎలా ఉంటాయో మాకు తెలీదు, కానీ మా వంశంలో ఆడపిల్లలతో ఎవరూ బేరసారాలు చెయ్యరు.
నీకేమీ తెలియదని మాకు తెలిసిపోయింది అవినాష్. కానీ నిజంగా తెలుసుంటే వెంటనే వెళ్ళు. వెళ్ళి రాణా గారికి తెలిసింది చెప్పేయి. మేము చూస్తాం కదా మా అబ్బాయికి ఎవరి మీద నమ్మకం ఉందో, మా మీద లేక నీ మీద. నువ్వు క్షేమంగా ఉండాలి అంటే నూతన సంవత్సర వేడుకల తరువాత నీ చెల్లెల్ని నీతో తీసుకుని ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. నా అనుమానం నిజమేనన్నమాట. తప్పనిసరి పరిస్థితుల్లో రాజమాత అవినాష్కి ఇక్కడ చోటిచ్చారు. నేనేదన్నా చేసే ముందు అసలు విషయం ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి. కానీ రాజమాతకి సహాయం చెయ్యిపోయి నేను వారి సమస్యని పెద్దది చేయకూడదు.